అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నిలకడ కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఎఫ్ఎస్కో మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా అంటే ఉదయాన్నే పిల్లరా లేచి ప్రార్థన చేసిన అనుభవం మనకు ఉండాలి. రెండోది, ప్రార్థన ఎలా చేయాలి చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. రెండోది, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నీ జీవితాల్లో, మన జీవితాల్లో ఉపద్రవం రాబోతుందన్నా, కష్టము రాబోతుందన్నా, సమస్య రాబోతుందన్నా, పిల్లరా ఒకవేళ మన కష్టంలో ఉన్నామన్నా మొట్టమొదటిసారిగా మనం మోకాళ్ళు వేసి ఇదిగో మెలకువ కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు నాకు సమాధానం ఇస్తాడు.